శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ప్రదోష వేళలో శివాష్టోత్తరంతో ప్రారంభం చేద్దాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం. మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖరః. వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః. శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః. సిపి విష్టోంబికానాథः శ్రీకంఠో భక్తవత్సలः. భవః శర్వస్త్రిలోకేశः శితికంఠः శివాప్రియः. ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనः. గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః. భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరः. కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకः. వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహः. సామప్రియః సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరः. సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః. హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రः సదాశివః. విశ్వేశ్వరో వీరభద్రో గణనాథः ప్రజాపతిః. హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఘః. భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః. కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః. మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః. వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః
రుద్రో భూతపతిస్థాణుః అహిర్భూద్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధ విగ్రహः శాశ్వతః ఖండపరశుః అజపాశ విమోచకः మృఢః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదోనంతః స్తారకః పరమేశ్వరः ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం. శ్రీశివాస్తోత్తరశతనామస్తోత్రం సమాప్తం. ఎల్లుండి మహాశివరాత్రి. జన్మానికొక్క శివరాత్రి అన్నది బహుశः ఆనైమిత్తిక తిథి గురించి మాత్రమే ఉంది సామెత. అంత మహోత్కృష్టమైనటువంటి రోజు. ఆ రోజు ఉపవసించాలి. ఉపవసించడము అంటే కేవలము ఆహారము లేకుండా ఉండడం కాదు, భగవంతుని యొక్క సమీపమునందు నివసించుట. అంటే మనస్సు భగవంతుడికి దగ్గరగా ఉండాలి. అలా భగవంతుడికి దగ్గరగా మనస్సుని ఉంచడానికి మనం ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తే ఇంద్రియముల ఆధారంగా మనస్సు ఈశ్వరుడి సమీపమునందు నిలబడుతుంది. కాబట్టి ఆ రోజు ఉదయం చంద్రమౌళీశ్వరారాధనగా చేస్తాం మనం. చంద్రమౌళీశ్వరారాధన అన్నప్పుడు పంచసామ్యములను ఉంటాయి. రేపటి రోజున మీకు నేను అసలు ఆ మహాశివరాత్రి ఎందుకు వచ్చింది, లింగోద్భవం అనగానేమి, ఆ లింగోద్భవం జరిగినప్పుడు ఆ జ్యోతిని చూసినప్పుడు కార్తీక పౌర్ణమి నాడు కానీ లింగోద్భవ సమయమునందు జ్యోతిని చూస్తూ కానీ ఏ శ్లోకం చెప్పాలని మనకి వాంగ్మయం చెప్తోంది. ఆ శ్లోకం చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? నాకు తెలిసి ఈ ప్రక్రియ పూర్వం మనం చేయలేదు. మనం ఈ మహాశివరాత్రి నాడు అత్యద్భుతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. ఆ రోజు హఠాత్తుగా రాత్రి 12 గంటలకి ఈ ప్రాంగణం అంతా చీకటైపోతుంది. ఎక్కడ వెలుగుతుంది అన్నది నేను చెప్పను, అదొక సస్పెన్స్. ఆ చీకట్లో మీ కంటిని జ్యోతి ఆకర్షిస్తుంది. ఎక్కడున్నా మీకు తెలిసిపోతుంది కదండి. ఆనాడు లింగోద్భవ సమయంలో ఒక జ్యోతి స్వరూపమైన స్తంభం ఎలా వెలిగిందో అలా ఒక జ్యోతి స్తంభము వెలుగుతుంది ఈ ప్రాంగణంలో. ఆ జ్యోతి స్తంభం వెలిగినప్పుడు మీరు మహాశివరాత్రి నాడు ఆవిర్భవించినటువంటి పరమశివ జ్యోతిర్లింగాన్ని దాంట్లో చూస్తారు. చాలా తేలికప్పుడు చూడడం. చిత్రం ఏమిటంటే దాన్ని ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా చేస్తున్నాం కాబట్టి మీకు శుద్ధ స్ఫటికమణి నిభం అన్నట్టుగా శివుడు లోపల కనపడుతుంటాడు. మీరు జ్ఞాననేత్రంలో చూస్తే జ్వాలయందు అటువంటి ఏర్పాటు జరుగుతుంది. మీరు ఆ జ్యోతి వంక చూస్తూ ఏ శ్లోకం చెప్పాలో అప్పుడు రాత్రి 12 గంటలకి తటాలున ఎక్కడ ఉన్నా నేను ఇక్కడికి దూకి మీ అందరితో ఆ శ్లోకం చెప్పిస్తాను. అది చాలా తేలిక శ్లోకం. రేపు ఉపన్యాసంలో శ్లోకం గురించి చెప్తాను. అసలు మహాశివరాత్రి ఎందుకు చేస్తారో, ఎలా చేస్తారో, ఆ ఎందుకు ఆవిర్భవించిందో, లింగం అంటే ఏమిటో ఈ విషయాల్ని వివరణ చేస్తాను. ఇంకా అర్చనకి సంబంధించినంత వరకు పరమాద్భుతమైనటువంటి మూర్తి. అసలు అది బయటికి వస్తుందా అని బెంగబెట్టుకున్నాడు ఆయన. ఆ ప్లస్ ఆయన ఎంత అందమైన మూర్తిగా బయటికి వచ్చాడంటే, స్వామి ఇవాళ నాకు ఆఫీస్కి పట్టుకొచ్చి చూపించారు, ఇదిగోనండి తయారైందని. నా పక్కన మా ముత్యాల సత్యనారాయణ కూడా ఉండి చూశాడు. ముగ్ధులైపోయారు చూసిన వాళ్ళు. అపురూపమైనటువంటి మూర్తి, ఎక్కడో తప్ప ఎవరింట్లోనో తప్ప ఉండదు. పంచసామ్యములంటారు వాటిని, రేపు వివరణ చేస్తాను. అంత అందమైన మూర్తి. అటువంటి మూర్తిని నైమిత్తిక తిథి నాడు చంద్రమౌళీశ్వరారాధనగా సంకల్పం చెప్పి చేస్తే విశేషమైన ఫలితమని మనకి నడిచే దేవుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు చెప్పారు. కాబట్టి ఆ రోజున ఆ చంద్రమౌళీశ్వరారాధన జరుగుతుంది. నాకు తెలుసు మీలో కొంతమంది ఇది బానే ఉంది కానీ మాకు టోకెన్ అందలేదే అన్న బాధ మీకుంది. ఇంకా రేపటి వరకు టైం ఉందిగా. గోపాలకృష్ణ గారిని 250 నుంచి పీకి పాకం పట్టి 500కి లాగాం.
ఆయన ఏమి లేదు పాపం, ఆయనకి ఇవ్వకూడదని కాదు, ఉన్న ప్రాంగణంలో హౌ బెస్ట్ వీ కెన్ డూ అన్న దాని మీద ఆయన చాలా ఎక్సర్సైజ్ చేస్తుంటారు. చేసుకున్న వాళ్ళు సౌకర్యంగా చేసుకోవాలని ఆయన తాపత్రయం. దీన్ని గోపాలకృష్ణ గారిని మరింత సాగతీసి 1000కో 1500కో చేర్చలేమా అన్నది నేను ప్రయత్నిస్తాను. గోపాలకృష్ణ గారు బెంగపెట్టుకోకండి, నేను ఇలా అన్నానని మనం మాట్లాడదాం, నేను వాళ్ళకి మాట ఇచ్చేయలేదు, ప్రయత్నిస్తానన్నాను అంతే. మీరు అప్పుడే బెంగపెట్టుకోకండి గోపాలకృష్ణ గారు ఎక్కడ ఉన్నారో. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం నిజంగా. ఒకవేళ కానీ మీరు ఒక్కటి మాత్రం సహకరించవలసి ఉంటుంది. ఒకవేళ అలా ఏకకాలమునందు 1000 మందిని దాటి కూర్చోపెట్టి ఆ పూజ చేస్తే, మేము ఆలయ ప్రాంగణం మొన్ననే సుబ్రహ్మణ్య కళ్యాణం జరిగింది కాబట్టి ఆవు పేడతో అలికేస్తే మేము ఆ బయటంతా కూడా క్రమశిక్షణతో కూర్చుండిపోతాం అని మీరు మాటిస్తేనే ప్రయత్నం చేస్తాను. ఇవ్వగలరా? కాబట్టి ఆ ప్రయత్నం మనం చేద్దాం. ఏకకాలమునందు ఇంతమంది ఒక దేవాలయంలో పూజ చేయడం అంటే అది ఎంత అదృష్టహేతు అండి, మాటలు కాదు కదా. చూద్దాం, ఏమో అంత గొప్ప కార్యక్రమాన్ని మనం చేయగలమా ఒకసారి పరిశీలన చేద్దాం. ఇది ఒక పెద్ద రికార్డ్ అయి కూర్చుంటుంది కాకినాడ చరిత్రలో. ఇంతమంది స్వచ్ఛంద క్రమశిక్షణతో అలా కూర్చోగలిగితే చూద్దాం. దాని గురించి మనం ఒక ప్రయత్నం చేద్దాం. మీరు కంగారు పడకండి, రేపటి రోజుకి మీకు అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఎల్లుండే మహాశివరాత్రి కనుక ఒకవేళ టోకెన్స్ ఇచ్చేటట్టుంటే రేపు ఉపన్యాసం అయిపోగానే ఇచ్చేస్తారు. ఏమండి? అది కనుక చూడండి. ఇప్పుడు నేను ఇంకా ప్రసంగంలోకి ప్రవేశిస్తాను, ఎందుకంటే మిగిలిన లింగోద్భవం అవి రేపు చెప్తాను. కాబట్టి ఇంక ఈ అనౌన్స్మెంటే చేస్తూ కూర్చుంటే ఆ ప్రవచనం అన్నది దెబ్బతింటుంది. హరి ఓం. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనకి ఎదురుగుండా ముందు దర్శనమిచ్చేటటువంటి భగవన్మూర్తి నందికేశ్వరుడు. ఆ నందీశ్వర దర్శనం చేసి మనం అప్పుడు శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం మాట్లాడుతోంది. ఈ నందీశ్వరుని యొక్క ఆవిర్భావం ఏమి? సాధారణంగా దిండి ముండి అని ఇద్దరు ఉంటారు శివాలయంలో అయితే. విష్ణువాలయంలో అయితే జయ విజయ అని ఇద్దరు ఉంటారు. వీరు ద్వారపాలకులు. స్వామివారి యొక్క రాజద్వారానికి అటు ఇటు ఉండి కాపు కాస్తూ ఉంటారు. అంతవరకు బాగుంది. విష్ణువాలయంలో అయితే గరుడాళ్వారు ఉంటారు, వారిని సేవిస్తారు, వారికి నమస్కరిస్తారు. కానీ గరుడాళ్వార్ అలా శ్రీ మహావిష్ణువుకి ఎదురుగుండానే ఉండాలని కానీ, లేకపోతే గరుడాళ్వారు ఎదురుగుండా లేనటువంటి విష్ణువాలయం ఉండకూడదని కానీ విష్ణు ఆగమంలో ఉన్నట్లుగా మనకు అనిపించదు. ఎందుచేతనంటే మనం అనేక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు చూస్తుంటాం, ధ్వజస్తంభంలోనే కింద గరుడు ఉంటుంటాడు. అంత మాత్రం చేత ఒక్కొక్కసారి ఆళ్వారులలో పక్కనున్న దేవాలయాలు ఉన్నాయి. కానీ శివాలయం అనేటప్పటికీ శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? అలా ఒక వృషభ రూపమై ఈశ్వరుడు నన్ను క్షమించుగాక ఒక పశువు శివుడి ముందు కూర్చునేటటువంటి అధికారమును ఎలా పొందినది? ఇది కేవలం అలా పడుకోవడం కాదండి. ఒక ఎద్దు మీరు శివాలయం తాలూకా మెట్టు దాటి లోపలికి వెళ్ళగానే ముందు కనపడేది ధ్వజస్తంభం, దాని తర్వాత కనపడేది నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు అసలు ఎలా ఎందుకుంటాడో అన్న విషయం మీకు అర్థమైతే జీవితంలో మీరు 100 మెట్లు ఒక్కరోజు ఎక్కేసినట్టు. అన్ని కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. కాదు, అది విన్నంత మాత్రం చేత కొన్ని గొప్ప ఫలితములు కలుగుతాయి. ఇప్పుడు మీరు అవధరించండి, ఒకానొక సమయంలో శిలాదుడు అనబడేటటువంటి ఒక మహర్షి, ఆయనకి ఒక చిత్రమైన కోరిక కలిగింది. మనకి కోరికలు కలుగుతుంటాయి. చిత్రము అన్న మాట ఎందుకు వస్తుంది అంటే, చూడండి, ఎప్పుడు అసలు ఒక ఉపవాసం ఉండడం కానీ, ఒక భగవదారాధన చెయ్యడం కానీ, లేకపోతే భగవత్ సంబంధమైన విషయంలో పాల్గొనడం కానీ తెలియనటువంటి వ్యక్తికి చాలా భగవత్ సంబంధంలో మగ్నమై ఉండే వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటండి ఆయన అలా ఉంటాడు, మరి అంత భక్తి ఏమిటండి అంటాడు. తన దగ్గర లేనిది వేరొకరి దగ్గర ఉంటే చిత్రంగా అనిపిస్తుంది. కానీ భగవంతుని యందు పూనిక కలిగినటువంటి వారు సాత్వికమైన భక్తి చేత ఈశ్వరుణ్ణి కిందకి దింపి తీసుకొచ్చి ఆయన యొక్క అనుగ్రహాన్ని మన మీద వర్షింపచేశారు. అలాంటి వాళ్ళల్లో ప్రాతస్మరణీయుడు శిలాదుడు ఒకడు. ఆయన తన గురించి తాను కోరుకున్నది లేదు, తన గురించి తాను ఆలోచించింది లేదు. ఆయన ఇంద్రుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలని అడిగాడు.
అడిగితే ఆయన అన్నాడు, సాధారణంగా ఎవరైనా ఏం అడగాలి, నా కొడుకు కావాలని అడుగుతాడు. ఆయన అన్నాడు, అయోని సంభవుడైన కుమారుడు, చిరంజీవి అయిన కుమారుడు, పరమభక్తుడైన కుమారుడు నాకు కావాలన్నాడు. మీరు అసలు ఆ చిత్రం చూడండి, నాకు కొడుకు కావాలంటాడు ఎవడైనా. ఆయన అన్నాడు అయోని సంభవుడై ఉండాలన్నాడు. అంటే తన కొడుక అంటే తన కొడుకు కాడు, అయోని సంభవుడు కదా, కాబట్టి తన భార్య ఎందు జన్మించే అవకాశం ఉండదు. అది ఎంత త్యాగం అండి నిజంగా. అసలు ఆ భార్య ఒప్పుకోవద్దు. ఇంత తపస్సు చేసి తమకి కుమారుడు కావాలని అడగలేదు, ఒక అయోని సంభవుడు కావాలి. అలాంటి వాళ్ళండి లోకానికి యుగ యుగముల వరకు వెలుతురు ప్రసరింపచేశారు. వాళ్ళు ప్రాతస్మరణీయులు, వాళ్ళు నమస్కారము చేయబడడానికి యోగ్యులు. అందుకే వాళ్ళని తలుచుకుంటే పాపాలు పోతాయి. అటువంటి అయోని సంభవుడు పరమభక్తుడై ఉండాలి, ఆయన చిరంజీవి అయి ఉండాలి. కొంతకాలం ఉండి కొంతకాలానికి వెళ్ళిపోవడం కుదరదు. అటువంటి కుమారుడు నాకు కలుగుగాక అని అడిగాడు. అడిగితే దేవేంద్రుడు నాలాగే ఓసారి తలకాయ గోక్కునన్నాడు, ఇలాంటి కోరిక నా గురించి తపస్సు చేసి ఎవ్వరూ అడగలేదు. ఇది నాకున్న సమర్థత చేత నేను ఇయ్యగలిగినది కాదు. ఎందుచేతనంటే ఇంద్రత్వం అనేది కూడా ఒక పదవి. ఈ పదవి కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది. నా పదవే తాత్కాలికం, నేను తాత్కాలికం. ఇంద్ర పదవి వెళ్ళిపోయిందంటే ఇంద్రుడు వెళ్ళిపోతాడు, కొత్త ఇంద్రుడు వచ్చేస్తాడు ఆ పదవిలోకి. నాకే లేదు చిరంజీవిత్వం, నాకే లేదు శాశ్వతత్వం, నేను ఇంకోళ్ళకేమి ఇవ్వగలను? తాను వెలిగే దీపం అయితే కదా ఇంకో దీపాన్ని వెలిగించగలదు. తనకి విషయం తెలిస్తే కదా ఇంకొకళ్ళకి చెప్పడం, తనకి శక్తి ఉంటే కదా ఇంకొకళ్ళని రక్షించడం. ఇది నా గురించి తపస్సు చేసి ఎందుకు అడిగావు? నేను ఇవ్వగలని ఎలా అనుకున్నావు? నేను ఇవ్వలేను, కానీ ఇది నా సమర్థత కాదు, కానీ ఇంత తప్పించావు కనుక ఇది ఇవ్వగలిగిన వాడిని చూపిస్తాను. ఇలా ఇవ్వగలిగిన వాడెవరో తెలుసా? ఇది చాలా లోక విరుద్ధమైన విషయాన్ని నువ్వు అడుగుతున్నావు. ఇది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే ఇవ్వగలడు. కాబట్టి నువ్వు ఆ శంకరుడి గురించి తప్పించు అన్నాడు. చిత్రం ఏంటంటే, పోన్లేండి ఇంకా అంత దూరం అయితే మళ్ళీ శివుడి గురించి తపస్సు చేసి ఇవన్నీ జరిగే పనిలో జరగని పనిలో పోయి మీరేమి ఇవ్వగలరని అడగాలి కదండి. మనమైతే అలా అడుగుతాం. ఆయన అలా అనలేదు, అలాగే అన్నాడు. ఈ పూనికండే, ఈ ధృతి, ఈ పట్టుదల, ఈ శక్తి లోకంలో అద్భుతాలు సృష్టించింది. నాకు తరచూ అనిపిస్తుంటుంది, మన పౌరాణిక వాంగ్మయం ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, పురాణంలో నుంచి ఏదైనా ఒక కథ వినడము అంటే ఏ పని పాడు లేనివాడు, జీవితంలో ఇంకా కేవలము మృత్యువు కొరకు ఎదురు చూడడం తప్ప వేరొక వ్యాపకం లేనివాడు, వాడి కొరకు మాత్రమే నిర్దేశింపబడినది అనేటటువంటి ఒక తప్పు అపోహ ఇవాళ కలి ప్రభావం చేత మన యందు కలిగింది. నిజానికి మీరు ఇది ఎవరు వినాలి? నేనైతే అనుకుంటాను, ఈ విషయాన్ని నాకు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పాలనిపిస్తుందో తెలుసా అండి? కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ అందరినీ కూర్చోపెట్టి పట్టుదల అన్నది ఎన్ని అద్భుతాలని ఆవిష్కరించింది ఈ దేశంలో. కొన్ని కోట్ల మంది వానరులు కింద ఉండిపోతే ఏ శపథమన్వేష్టం చారణా చరితే పథి, నేను వెడతాని సంకల్పించారు హనుమ. ఈ ఏషా, అందుకే అంత మాట వేసేశారంతే మహర్షి. అసలు సంకల్పించాడు రా, వీళ్ళందరూ కింద కూర్చున్నారు వెళ్ళలేమని, వెడతానన్నాడు. అదే గొప్ప. ఎవడు అసలు లోకమునంతా ఏ పోకళ్ళలో పోతోందో ఆ పోకళ్ళలో పోకుండా నేను ఒక కొత్త విషయాన్ని సాధిద్దామని బయలుదేరిన మొనగాడున్నాడే, వాడి వల్ల లోకానికి అద్భుతాలు జరుగుతాయి. తను నిద్రపోవాలన్న విషయం, తన అన్నం తినాలని విషయం, తను కాఫీ తాగాలన్న విషయం మర్చిపోయారు అబ్దుల్ కలాం గారు. ప్రొఫెసర్ పిలిచి నువ్వు 7 రోజులలో ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే ఆయన మర్చిపోయారు. మర్చిపోతే అటెండెంట్ ఆయనకి జ్ఞాపకం చేశాడు, మీరు కాఫీ తాగలేదు, మీరు అన్నం తినలేదు అని. ఈ పట్టుదల ఇవాళ భారతదేశ రక్షణ సామర్థ్యమునందు కొత్త కొత్త ఉపగ్రహ సృష్టికర్తయ్యి, వీరు వారు అని లేకుండా అందరి చేత గౌరవింపబడగలిగినటువంటి ఒక మహోన్నత సంస్కారిని తీర్చిదిద్దింది రాష్ట్రపతిగా. అందుకే చూడండి, ఈ సంకల్ప బలం పిల్లల్లో చేర్చాలనో ఏమిటో ఆయన తాపత్రయం. ఎక్కడికొచ్చినా ఆయన పిల్లలతో మాట్లాడడానికి ఇష్టపడతారు. నాకు తెలిసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి తర్వాత అంతలా పిల్లలకి చేరుకై మాట్లాడడానికి ఇష్టపడేటటువంటి గురుస్వరూపం అబ్దుల్ కలాం గారు. మహనీయుడు మహనీయుడే, వారిని స్మరించడమే సంతోషం.
కాబట్టి చూడండి, శిలాదుని యొక్క పూనిక చూడండి, ఇది కొత్త కోణం తొలగాలి. ఇది కదండి, ఇంతమంది దేవతలు, ఇంతమంది దానవులు క్షీరసాగర మథనం చేశారు, హాలాహలం వస్తే పారిపోయారు. మరి శిలాదుడు ఒక్కడు, హనుమ ఒక్కరు, వీళ్ళు చరిత్ర సృష్టించారు. ఎందుకు సృష్టించారు అంటే వాళ్ళ సంకల్ప బలాలు అటువంటివి. నేను ఇవ్వలేని శివుణ్ణి అడుగన్నాడు. ఇంద్రులని సృష్టించగలిగిన వాడు నాకు లొంగుతాడా, నాకు కనపడతాడా అని బెంగ పెట్టుకోలేదుట. తపస్సు చేశాడు. ఎక్కడ కూర్చుని చేశాడో తెలుసా అండి తపస్సు? వజ్రముల వంటి పళ్ళు కలిగినటువంటి పురుగులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూర్చుని తపస్సు మొదలెట్టాడు. అంటే మనస్సు అంతర్ముఖం అవదు. ఎందుకు అవదు? వాటికి ఒక లక్షణం ఉంటుంది. నిశ్శబ్దంగా కూర్చుంటే చుట్టూ చేరి తమ వజ్రముల వంటి దంతములతో కొరుక్కు తినేస్తాయి శరీరాన్ని. కాబట్టి కూర్చోగానే దోమలు ఎక్కువగా ఉంటేనే సంధ్యావందనం కుదరదు. అలాంటిది అలాంటి పురుగుల మధ్యలో కూర్చుని ఇంకా ధ్యానం ఏమిటండి, తపస్సు ఏమిటి? కానీ ఆయన సంకల్ప బలం చూడండి, తనకి తాను పరీక్ష పెట్టుకున్నాడు. అక్కడ కూర్చుని తపస్సు మొదలెడితే కొద్ది కాలం అయ్యేటప్పటికీ శిలాదుడు అనబడేటటువంటి రూపం అక్కడ లేదు, అస్థిపంజరం ఒకటే ఉందంతే. అంటే మిగిలినటువంటివన్నిటినీ తినేసే పురుగులు. ఎముకలు తప్ప అన్నీ తినేస్తే మహానుభావుడు పళనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొడ కింద గోరు పెట్టి గీరేవారట. గీరితే చిన్న ముద్దలా వచ్చేది. ఆ ముద్ద రాస్తే కుష్ఠరోగం పోయేది. మొన్న నాకెవరు మన వేలుగురి స్వామి చెప్తున్నారు, అదే మందు. దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు కుష్ఠరోగం వస్తే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళడం, తొడ కింద గీరి మందు తెచ్చుకోవడం. అలా గీరగా 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 ఆయన తొడంతా చెక్కుకుపోయింది కొన్నాళ్ళకి. ఇప్పుడు అభిషేకం కూడా ఆయనకి ఉదయాస్తమాన సేవ అయింది, ఎందుకంటే తొడంతా గీసుకుపోయింది. మహానుభావుడండి. అలా గీరితే శిలా విగ్రహం అయితే అందులోంచి అంతంత ముద్దలు ఎలా వచ్చాయి? ఎన్ని వేల మందికి కుష్ఠవ్యాధి నయమైందో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొడలోంచి వచ్చిన ముద్దలతోటి. కనుక ఆయన శరీరం అంతా తినేస్తే అస్థిపంజరం ఒకటే ఉంది. ఇప్పుడు మీరు అనకూడదు కాబట్టి అనరు, కానీ చర్మమే తినేస్తే కన్నుల వంటి మెత్తటి వాటిని వదిలిపెడతాయండి. కాబట్టి అవి కూడా తినేస్తే ఏమున్నాయి? ఏమి లేవు. ఎముకలు ఒక్కటే ఉన్నాయి, అస్థిపంజరం ఒకటే ఉంది. అస్థిపంజరం ఉంటే ఎలా బతికాడండి అని మీరు నన్ను అడగచ్చు. నేను అస్తమానం చెప్తుంటాను, ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్క లక్షణం ఉంది. అస్థిగత ప్రాణులు, ఎముకలుంటే బతుకుతారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన అంతర్ముఖుడై చైతన్యవంతుడై ఉన్నాడు. ఇటువంటి తపస్సు బహుశಃ నేను చదివినటువంటి పురాణ వాంగ్మయంలో చాలా అరుదు. నేను ఇది చదివినప్పుడు మొట్టమొదటిసారి కాసేపు కుర్చీలో వెనక్కి పడిపోయానంటే కాదు, అలా ఉండిపోయాను. అసలు ఆ పద్యం చదువుకున్నప్పుడు నేను చాలా పద్యాలు తగ్గించేస్తున్నాను. అంటే ప్రధానమైన అంశం అందించడం ప్రధానం, అవతల పూర్తి చేసేయవలసిన రోజు దగ్గరికి తరువుకు వచ్చేస్తోందని. అంటే శివమహాపురాణం అంటే మహాసముద్రం, ఏదో కొంత అందించామన్న తృప్తి. కనుక చిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరుడు ప్రమదగణములతో పార్వతీ సహితుడై సుబ్రహ్మణ్య గణపతులతో కలిసి అక్కడ సాకారముగా ప్రత్యక్షమయ్యారు. అంటే ఏకకాలమునందు కొన్ని కోట్ల సూర్యులు అక్కడ ప్రకాశించారు. ఈయనకి బహిర్ముఖుడు కాలేదు. సాధారణంగా భగవంతుడు ప్రత్యక్షమైతే తపస్సు చేసేవాళ్ళు బహిర్ముఖులు అవుతారు, ఈయన అవలేదు. అవకపోతే నీళ్లు జల్లితే బహిర్ముఖుడవడానికి స్పర్శేంద్రియమైన చర్మం లేదు. అయితే జటాజూటంలోంచి నీళ్లు జల్లచ్చు. ఇప్పుడు బయటికి తేవడానికి శంకరుడు ఏం చేశాడో తెలుసా అండి? అసలు సృష్టిలో ఇలాంటిది జరగలేదు. తన కుడికాలు పైకెత్తి కుడికాలి బొటన వేలుతో ఆయన యొక్క మూడవ కన్ను అనగా జ్ఞాననేత్రం ఉండేటటువంటి ఆజ్ఞాచక్రము దగ్గర పెట్టి ఆపెట్టలాగా అప్పుడైన బహిర్ముఖుడయ్యాడు. అసలు నిజంగా ఇలాంటి స్థితి పొందిన మహాపురుషుడు ఉంటాడండి. శంకరుడు యొక్క కాలి బొటన వేలు జ్ఞాననేత్రమునందు కొంతసేపు తగిలి ఉంటే తప్ప అసలు బహిర్ముఖుడు అవల. ఈయన తపస్సు చూసి పొంగిపోయి ఏమయ్యా దేని గురించి తపస్సు చేశావు అని అడిగాడు. ఆయన ఉన్నదున్నట్లు చెప్పాడు, నేను ఇంద్రుడి గురించి తపస్సు చేశాను. ఆరాధయ మహాదేవం తత్పుత్ర వినికామ్యయ సర్వేశ్వరో మహాశక్తః సతే పుత్రం ప్రదాస్యతి.
నువ్వు ఆ శివుడి గురించి తపస్సు చేస్తే ఆయన నువ్వు కోరుకున్న లక్షణములున్న కొడుకునిస్తాడని చెప్పాడు ఇంద్రుడు. అటువంటి కొడుకు కోసం తపస్సు చేశాను అన్నాడు. ఇప్పుడైతే నీకు ఎటువంటి కొడుకు కావాలని అడిగాడు ఆయన. ఇప్పుడు శంకరుడిని చూడగానే ఆయన ఆనందంలో ఒక్క మాట కలిసిపోయింది. ఏంటది? నీలాంటి కొడుకు, అయోనిజుడు, పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలన్నాడు. ఈ మాట అనేటప్పటికీ శంకరుడు నవ్వాడు. నవ్వి, నాలాంటి కొడుకు వేరొకడు లేడు, నేనే నీకు కొడుకుగా రావాలి, లొంగిపోయాను నీ భక్తికి, కనుక నేనే వస్తాను నీకు కొడుకుగా. అంటే ఇప్పుడు ఏ స్థితికి తీసుకొచ్చాడంటే పరమాత్మని తన తపస్సుతో, శంకరుణ్ణి జన్మలేని వాణ్ణి. నన్ను ఎవరో అడిగారు ఇవాళ, మా డాక్టర్ గారిలో ఉన్న ఆఫీసులో అడిగారు, శివుడికి బాల్య క్రీడలు ఉండవా అండి అని. పార్వతీ కళ్యాణం విందురు గాని డాక్టర్ గారు, అందులో మీకు తెలుస్తుంది శివుడికి అసలు జననం ఉందో లేదో, తల్లిదండ్రులు ఉన్నారో లేదో, ఎంత చిత్రమైన ఘట్టాలు నడిచాయో ఆ పార్వతీ కళ్యాణంలో. పార్వతీ కళ్యాణం లాంటి ఆఖ్యానం బహుశా ఎక్కడ లేదండి సృష్టిలో. ఎక్కడ విందురుగానే వచ్చేస్తుందో వారం రోజుల్లో. కనుక ఇప్పుడు అటువంటి కొడుకంటే నేనే నీకు కుమారుడిగా వస్తాను, కనుక చాలా సంతోషం, నువ్వు తపస్సుని విరమించు. ఇంకొక వరం ఏమీ ఆయన అడగలేదండి, ఇదొక్కటి అడిగి లేచి వెళ్ళిపోయాడంతే. తన గురించి ఏమీ లేదు. మరి ఇది ఎందుకు అడిగినట్టు? చాలు, ఇలాంటి వాడొకడు ఇంకొక కొత్త స్వరూపం వస్తోంది, ఇది లోకాలను ఉద్ధరిస్తుంది. నేను పుట్టినందుకో, నాకొక శరీరం ఉన్నందుకో, ఈ శరీరాన్ని ఈశ్వరార్పణముగా ఉపయోగించి నేను ఒక బృహత్ కార్యాన్ని లోకం కోసం చేశాను. వీరిని మహాత్ములు అని పిలిచింది లోకం. వీరు మహాత్ములంటే, అందుకే అటువంటి మహాత్ముల కోవలోకి ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామిని చెప్తాను. ఎందుకని? మహానుభావుడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడూ సనాతన ధర్మాన్ని, వైదిక నిష్టని పెంచి ప్రోధి చేయడానికి ఎంత తపించారో. పిల్లల దగ్గరికి వెడితే శ్రీరామ ఎలా రాయాలో వాళ్ళని కూర్చోపెట్టి నేర్పేవారు. శ్రీరామ రాసేటప్పుడు ఒక్క పుస్తకం పట్టుకుని రాయకండి. నేను అందుకే శివరాత్రి నాడు శివకోటి రాయడం కూడా మనం అంతర్భాగం చేద్దామనడానికి కారణం ఏమిటో తెలుసా అండి? నా సొంత తెలివితేటలేం కావు, పరమాచార్య స్వామి వారు చేసిన ప్రయోగం అది. రామచంద్రమూర్తి ఫోటో ఎదురుగుండా పెట్టుకుని శ్రీరామ అని రాసి ఒకసారి ఇలా చూడండి, శ్రీరామ అని రాసి ఇలా చూడండి, శ్రీరామ అని రాసి ఇలా చూడండి. నామం రాసి ఆయన్ని చూస్తూ, నామం రాసి ఆయన్ని చూస్తుంటే మీకు తెలియకుండా మీ యందు రాముని యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది. ఇందులో కొంతమంది రామచంద్రమూర్తులైతే ఈ దేశంలో ఆర్షధర్మం నిలబడుతుంది. శంకరులు మమ్మల్ని అందుకే వినియోగించారనేవారు. అంతక తప్ప నా గొప్ప ఇది నా ఆలోచన అనేవారు కాదైనా. తన కోసమని ఆయన చేసింది, ఇది నేను చేస్తున్నానని చేసినది, పరమాచార్యుల వారిదేదీ లేదు. ఒకటి మహాపురుషుడండి చంద్రశేఖర పరమాచార్య అంటే, ప్రాతస్మరణీయుడు. ఆయన పేరు తలుచుకుంటే పాపాలు పోతాయి. కనుక పరమశివ సుతుని అయోజు సురుచిర నవినాశు నీకు జోకగువానిన్ పరమకృప నిమ్ము మురిషద వరమిది ఏ సర్వలోక వంద్య పదాబ్జ. అన్ని లోకముల చేత నమస్కరించేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి ఓ శంకరా, నీ వంటి కుమారుడను నాకియ్యి. ఎటువంటి వాడు? సురుచిర అవినాశు, నాశనము లేనటువంటి వాణ్ణి నాకు కటాక్షించు. నీకు జోకగువాని, నీతో సమానమైన వాణ్ణి నాకు కొడుకుగా అయ్యి. అలాగేను అన్నాడు స్వామి. కొంతకాలం అయిపోయింది, ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒకానొక నాడు పరమశివ సంబంధమైనటువంటి ఒక యజ్ఞ కార్యాన్ని నిర్వహించడం కోసమని భూమిని దున్ని యజ్ఞశాల నిర్మాణం చేసి అగ్నిహోత్రాన్ని వ్రేల్చడం కోసమని కొన్ని గుండములను ఏర్పాటు చేసి ఆ యజ్ఞాన్ని నిర్వహణ చేస్తున్నాడు. నిర్వహణ చేస్తూ ఉండగా ఆ యజ్ఞవాటి యందున్నటువంటి అగ్నిగుండంలోంచి ఒక మూర్తి ఆవిర్భవించారు. ఈయన తరుణేందు కిరీటముతో, సురుచిర భస్మానులిప్త శుభ్రతనువుతో, వరభుజ చతుష్టయముతో, హరువుగ బాలకుడు పొడమె హరునంశముతో. వచ్చినటువంటి వాడు ఎటువంటి వాడు? ఇలా పైకొస్తుంటే ముందు తల మీద ఏం కనపడిందిట? తరుణేందు కిరీటముతో, చంద్రరేఖతో కూడినటువంటి కిరీటం ఉన్నవాడు. ఇది ఒక్క పార్వతీ పరమేశ్వరులే ధరిస్తారు.
కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అంటారు శంకరాచార్యుల వారు. అటువంటి చంద్రరేఖతో కూడుకున్నటువంటి కిరీటమును ధరించినటువంటి వాడు, సురుచిర భస్మానులిప్త శుభ్రతనువుతో ఏ విధమైనటువంటి మలినము లేకుండా ప్రకాశించిపోతున్నటువంటి తెల్లనైన శరీరము మీద అలదినటువంటి భస్మతో కూడినటువంటి శరీరమున్నవాడు, వరభుజ చతుష్టయముతో 4 భుజములు కలిగినటువంటి వాడు, హరువుగ బాలకుడు పొడమే హరునంశముతో పరమశివుని యొక్క అంశ చేత అట్లాంటి పిల్లాడే బాలశివుడా అన్నట్టుగా ఆవిర్భవించాడు. చిన్ని శివుడేమో అన్నట్టుగా ఆయన్ని చూడగానే పొంగిపోయాట. ఎవరు? శిలాదుడు. దేనికి పొంగిపోయాడు?